జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశైలకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః, శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 30/6/2024 ఆదివారం జ్యేష్ఠబహుళ నవమి మొదలుకొని 6/7/2024 శనివారం ఆషాఢ శుక్ల పాడ్యమి వరకు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురు వృషభం, శని కుంభం, రాహు మీనం, కేతువు కన్య, రవి మిథునం, బుధుడు కర్కాటకం, శుక్రుడు మిథునం, కుజుడు మేషం, చంద్రుడు మీనం, మేషం, వృషభం, మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. అశ్విని 1, 2, 3, భరణి 1, 2, 3, కృత్తిక 1వ పాదం. ఈ వారంలో ఈ రాశి వారికి కొంతమేరకు వీరు ఆశించినటువంటి సత్ఫలితాలను పొందుతారు. వైద్యపరంగా ఉన్నవారికి లేదా వృత్తిపరంగా ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. ధనాదాయం పెరుగుతుంది. ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. విహారయాత్రలు కానీ లేదా దైవ సందర్శనల కొరకు ప్రయాణాలు చేస్తారు. మంచి ఆనుకూల్యత లభిస్తుంది. అలానే విద్యార్థులకు శుభ సమయమే. అవివాహితులకు వివాహం సెటిల్మెంట్ కావడం జరుగుతుంది. వారు ఆనందంగా ఉండేటువంటి సమయం. కుటుంబంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఆహ్లాదకరంగా ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలోచనల కొరకు ఎక్కువగా ఇంట్లో ఆలోచనలు ఉంటాయి. దైవిక సంబంధమైనటువంటి పూజాధికారులలో పాల్గొంటారు. ఆర్థిక వృద్ధి ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో వీళ్ళు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఈ బుధుడు మరియు రవి, గురువు కానీ శని కానీ అందరూ మంచి స్థానంలో ఉండడం చేత వీరి ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయి. దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల ఎక్కువగా ఆలోచనలతో ఉంటారు. అన్ని విషయాల లోపల మంచి ఆనుకూల్యత లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. పై అధికారుల కార్యాలయాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నతమైనటువంటి ఉద్యోగ పదవులు లాభిస్తాయి. ప్రమోషన్ లాంటివి లాభిస్తాయి. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికందడం జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మంచి విజయాన్ని ఈ వారం పొందుతారు. స్త్రీలకు మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు లాభిస్తాయి. వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు పొందుతారు. రాజకీయ పరంగా ఉన్నవారికి కూడా మంచి ఆనుకూల్యత లభిస్తుంది. ఈ వారం అన్ని విషయాల లోపల ఈ రాశి వారికి మంచి లాభసాటిగా ఉంటుందని చెప్పి తెలియజేయడం అనేది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఈ వారం లోపల చిన్న చిన్న అనారోగ్య బాధలు తప్పించుకోలేరు. ఉదరంకు సంబంధించినది లేదా రక్తపోటు అనుకోండి, షుగర్ లాంటివి కొంత లేని వారికి కూడా, తర్వాత వయస్సు వారికి మాత్రం, వయోభారం ఉన్నవారికి వీటిని తప్పించుకోలేరు. కనుక మీరు కొంత జాగ్రత్తతోని ఈ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. ఆర్థిక పరివర్తన లావాదేవీల లోపల కొంత ఇబ్బందిగా ఉండేటువంటి సమయం. కొన్ని ఇబ్బందులు కూడా ఆర్థికంగా ఎదుర్కొంటారు. ఖర్చులు మితిమీరుతాయి. అలానే కుటుంబ పరంగా చిన్న చిన్న మానసికమైనటువంటి అభిప్రాయాల్లో కొంత భేదాలు వచ్చినట్టుగా ఉంటుంది. కనుక మీరు కొంత అప్రమత్తతోని, జాగ్రత్తతోని ఇంట్లో అందరితోని వ్యవహరించాలి. కొంత నోరు జారడం చేత కొన్ని మాటలు పడే అవకాశాలు ఉంటాయి. కనుక మీరు అటువంటి విషయాల లోపల కొంత జాగ్రత్తతో ఉంటే మంచిదని చెప్పి మీకు తెలియజేయడం అనేది. వృత్తిపరంగా కొంత మీకు ఎక్కువగా శ్రమ కాక తప్పదు. అలానే మీకు తోటి సహచరులు కొంత ఆనుకూల్యత అంటే మీకు సహకరిస్తారు. దాంతో మీకు మీ పని భారం తగ్గేటట్టుగా ఉంటుంది. దాంతో మీరు ముందుకు సాగుతుంటారు. అలానే పిల్లలకు కొంత ఖర్చులు ఎక్కువ అయ్యేటట్టుగా ఉంటుంది. వారు మంచి సీట్లను పొందేటట్టుగా వీరు ప్రయత్నిస్తారు. అలానే విదేశ పర్యటనలు కానీ, విదేశాలలో చదువుకుంటా అనేటువంటి విద్యార్థులకు వీసా లాంటివి కొంచెం పెండింగ్ పడేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి.
కనుక మీరు ఈ వారం కొంత పోస్ట్పోన్ చేసుకుంటే మంచిదని చెప్పి మీకు తెలియజేయడం అనేది. కొంత బుధుడు శుక్రుడు ఆనుకూల్యత ఉన్నారు, రాహు కూడా మంచి 11వ స్థానంలో ఉన్నాడు కనుక మీకు స్థిరమైనటువంటి ఆలోచనలతోని ఉంటారు. మీ స్థిరాస్తుల విషయంలో అనుకోండి, లేదా ఒక టర్నింగ్ మీ లైఫ్లో ఒక టర్నింగ్ విషయం లోపల ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వాటి విషయంలో మీకు కొంత ముందంజ ఉంటారు, ఆలోచనలు సఫలీకృతమయ్యే దిశగా ఉంటాయి. అలానే తోటి సహచరులు కానీ మీకు బంధువులు కానీ కొంత సహకరిస్తారు. ఆర్థికపరమైనటువంటి కొంత భారం నుంచి మీకు బయటకు వస్తారు, అప్పుల భారం వెళ్ళిపోతుంది. ఇన్స్టాల్మెంట్ విషయం లోపల మీరు అన్నీ సవ్యంగా కట్టుకోవడమో, లేదా ఇన్స్టాల్మెంట్ విషయం లోపల మీరు ఎక్కువగా ఆలోచనలు లేకుండా కొనడమో, స్థిరాస్తులు కొనడమో అటువంటివి జరుగుతుంది. ఈ వారమంతా మీకు కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి తెలియజేయడం అనేది. చిన్న చిన్న అనారోగ్య బాధల నుంచి విముక్తి పొందడానికి కొరకు మీరు వైద్య సేవ అవసరమవుతుంది కనుక మీరు దాన్ని కొద్దిగా నెగ్లెక్ట్ చేయకుండా తప్పకుండా వైద్యుని సంప్రదించి వైద్యాన్ని మీరు పొందాలని చెప్పి తెలియజేయడం అనేది. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇరుగు పొరుగు వారికి మంచి కీర్తి ప్రతిష్టలు పొందేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నది. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4, ఆరిద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3. ఈ వారం లోపల మీరు చేసేటువంటి పనిలో కొంత అలజడిగా ఉండేటువంటి సమయం. కొన్ని విషయాల లోపల ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఈ పని ఎట్లా చేయడమో, నా మించి అవుతుందా లేదా, ఎటువంటి చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అయినప్పటికీ కూడా మీరు సంతోషంగా ఆ పనిని నిర్వర్తించి పై అధికారుల మెప్పు పొందుతారు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మీ పని తొందరగా చేసి పై అధికారులతోని తోటి ఉద్యోగులతోని మంచి మెప్పు పొందేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నది. ధనాదాయం పెరిగేటట్టుగా ఉంటుంది. మీకు తెలియకుండానే మీ ప్రమోషన్ లాంటివి మీ కార్యక్రమంలో మీకు వెనుకాల మీకు లాభసాటిగానే మీ ఆఫీసులలో జరిగేటట్టుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మంచి లాభసాటిగా ఉంటుంది. స్థిరాస్తుల లోపల మీరు కొనుగోలు అమ్మడం లోపల మీకు మంచి లాభం వచ్చేటట్టుగా ఉంటుంది. నూతనమైనటువంటి వస్తువులను సేకరిస్తారు. మంచి వాహన సౌఖ్యం ఉంటుంది. దూర ప్రాంతాలు అనుకూలిస్తాయి. కొంత దూర ప్రాంతాల సందర్శన లేదా మీకు వృత్తిపరంగా దూర ప్రాంతాలు వెళ్ళవలసినటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం కూడా పడేటట్టుగా ఉంటుంది. ఈ వారం మీకు అన్ని విషయాల లోపల కొంత ఆనుకూల్యత లభిస్తుంది. విద్యార్థులకు శుభ సమయమే. మంచి మార్కులను గటిస్తారు. వీసా లాంటి ప్రయత్నించండి, తప్పకుండా మీకు పనులు సవ్యంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి, చిన్న చిన్న పరిశ్రమలు వస్తువులు తయారు చేసేవారికి కూడా మంచి మీకు గిరాకీ ఉంటుంది. పేరు ప్రతిష్టలు పొందేటట్టుగా ఉంటుంది. కాకపోతే పని భారం మాత్రం తప్పకుండా ఉంటుంది. పనిని మీరు ఏం లెక్క చేయరు. పనిని లెక్క చేయక తప్పకుండా మంచి పనిని మీరు చేసి కీర్తి ప్రతిష్టలు పొందే దిశగా ఈ వారం మీకు యోగ్యత ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడం అనేది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4, పుష్యమి 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4. ఈ వారం మీరు చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. మీకు కడుపుకు సంబంధించినవి లేదా కాళ్లకు సంబంధించినటువంటి బాధలు ఉండే అవన్నీ సమసిపోతాయి. వైద్య సేవ మీకు అవసరం పడి దాని నుండి వైద్య సేవ ద్వారా మీకు అన్ని విముక్తి పొందుతారు. ధనాదాయం పెరుగుదల దిశగా ప్రయత్నిస్తారు. మీకు మంచి ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. లేదా ఇప్పటికే ఉద్యోగం ఉన్నటువంటి వాళ్ళు వేరే ఉద్యోగంలో జంపు చేయడమో, లేదా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నతమైనటువంటి ఉద్యోగం మీకు లాభం చేకూరేటట్టుగా మీకు కనబడుతున్నది. మీ పిల్లలు కానీ మీకు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా హాయిగా ఉంటారు. మంచి మార్కులను తెచ్చిపెడతారు. కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. చిన్న చిన్న బాధ నుండి విముక్తి కలుగుతుంది. మంచి స్థిరాస్తుల విషయం లోపల మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. నూతనమైనటువంటి వస్తువులను సేకరిస్తారు. మీ పిల్లలు కానీ లేదా అవివాహితులు కానీ తప్పకుండా వివాహ యోగ్యత లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల లోపల ఎక్కువగా పాల్గొంటారు. శుభకార్యాలోచనల కొరకు మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు.
శుభకార్యాల లోపల మీకు ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా మీకు గోచరమవుతున్నది. ధనాదాయం మాత్రం తప్పకుండా మీ ఖర్చులకు అధిగమించేటట్టుగా మీకు ధనాన్ని మీకు చేతికి అందేటట్టుగా ఉంటుంది. విద్యార్థులకు శుభ సమయమే. మంచి మార్కులు, మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నిలుపుకొల్పుకుంటారు. ఈ వారమంతా మీకు శుభాలే జరుగుతుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి సింహరాశి. మఘ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1. ఈ వారం లోపల మీరు ఊహించిన దానికంటే కొంత వ్యతిరేకంగా కొన్ని ఫలితాలను పొందేటట్టుగా ఉంటుంది. మీరు ఎక్కువగా శుభకార్యాలోచనల కొరకు లేదా ఇంట్లో ఏదో ఒక రకమైనటువంటి కార్యక్రమం మీరు నిర్వర్తించాలి అనుకుంటారు. కాకపోతే మీకు పోస్ట్పోన్ చేయక తప్పదు. అలానే దైవ సందర్శనల కొరకు లేదా యాత్రల కొరకు మీరు యాత్రా సందర్శన కొరకు ప్లాన్ వేస్తారు. అది కూడా కొంత మేరకు కొంత పోస్ట్పోన్ చేసుకోవడమో లేదా క్యాన్సల్ కావడమో కూడా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. మీరు ఊహించిన దానికంటే కొంత వ్యతిరేకత రావడం చేత మనసు కొంత సంచలనంగా ఉండేటువంటి సమయం. ఖర్చులు కొంత అధికమవుతాయి. పిల్లల విషయంలో ఎక్కువగా చర్చనీయాంశంగా ఉండేటువంటి సమయం. దానికి ఒక కొలిక్గా మీరు అంటే ఒక సొల్యూషన్ దిశగా మీరు ఆలోచిస్తుంటారు. దాన్ని మీట్ అవుతారు. తప్పకుండా దాన్ని మీకు రీచ్ కావడం చేత ఆనందంగా ఉంటారు. అలానే మీకు మీ రాశివారు దైవిక సంబంధమైనటువంటి విషయాల లోపల, మానవ సంబంధమైనటువంటి విషయాల లోపల మీరు కొంత ఎక్కువగా ఎంటర్ అవుతారు. అందుకొరకని మీకు మంచి కీర్తి ప్రతిష్టలు పొందేటట్టుగా మీకు కనబడుతున్నాయి. బంధువులు కానీ దూరపు ప్రాంతాల నుంచి మీ బంధువుల రాకతోని మీరు ఆనందంగా ఉంటారు. నూతనమైనటువంటి వస్తువులను కొని తెచ్చుకుంటారు. దూర ప్రాంతాల నుంచి లేదా విదేశాల నుంచి మీ బంధువుల రాకతోని చాలా హాయిగా ఈ వారం కొంత మేరకు సంతోషంగా ఉంటారు. ఈ వారం అంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు దాని సంతోషాన్ని అధిగమించేటట్టుగా మీరే దాన్ని తీర్చిదిద్దుకుంటారు. మీ ఇంట్లో పెద్దవారికి, మీ బంధువులకు కానీ లేదా చిన్న చిన్న అనారోగ్య బాధలు మీరు చూస్తారు. వారికి వైద్య సేవ అవసరం దిశగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, మీరు అనుకోని ఖర్చులు కొన్ని మీ మీద పడడం చేత కొంత మేరకు ఆ ఖర్చుల విషయంగా ఆలోచిస్తుంటారు. అలానే ఆ ఖర్చులకు తగినట్టుగా మీకు ధనాదాయం కూడా చేతికి అందుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు మీకు ఎక్కువగా పెట్టుబడి పెడతారు. దానికి సంబంధించినట్టుగా మీకు లాభసాటిగా ఉంటుంది. మీకు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని నుంచి అధిగమించి ఈ వారమంతా కొంత సంతోషకరంగా మీరు తీర్చిదిద్దుకుంటారని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి కన్యరాశి. ఉత్తర 2 3 4 పాదాలు, హస్త 1 2 3 4 పాదాలు, చిత్త 1 2. ఈ వారంలో మీకు ధనాదాయం పెరుగుతుంది. ఆఫీసుల్లో పనిచేసే వారికి మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీకు పని ఒత్తిడి పెరుగుతుంది. అయినప్పటికీ కూడా దాన్ని సంతోషకరంగా మీకు దాన్ని నిర్వర్తించి మంచి ఇరుగు పొరుగు వారితో మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. నూతనమైనటువంటి వ్యక్తులు పరిచయాలు అవుతాయి. కొత్త ఆఫీసర్లు కానీ వేరే దిక్కు నుంచి వేరే చోటు నుంచి వచ్చినటువంటి అధికారులు మీకు పరిచయాలు ఏర్పడడం చేత వారు భవిష్యత్తులో మీకు మంచి లాభసాటిగా ఉంటారు. వారి పరిచయాలు మీకు లాభిస్తాయని చెప్పి తెలియజేయడమైనది. మీరు ఎక్కువగా ఇంటి పరంగా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అవన్నీ ఆలోచనలు అవసరం లేదు. అన్నిటికీ లాభసాటిగా ఉంటుంది. మీకు ఆదాయ వనరులు మీరు సమకూర్చుకుంటారు. నూతనమైనటువంటి ఉత్సాహంతో పనిచేస్తారు. చిన్న చిన్న అప్పులను కానీ మీరు తీర్చిదిద్దుకునేటట్టుగా మీరు వ్యవహరిస్తారు. దానికి ప్లాన్లు వేస్తుంటారు. అలానే స్థిరాస్తుల విషయం లోపల మీకు ఆనుకూల్యతగా ఉంది. మీరింట్లో మీ భార్య పిల్లలు కానీ మీ కుటుంబ పరంగా కానీ మీ తల్లిదండ్రులు కానీ అందరూ సంతోషంగా ఉంటారు. మీ కుటుంబంలో ఎవరికో ఒకరికి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా కూడా మీకు గోచరమవుతున్నాయి. విద్యార్థులకు శుభ సమయమే. మంచి మార్కులు, మంచి పేరు, కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడతారు. అలానే స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. వీసా లాంటివి ప్రయత్నించండి. విదేశ పర్యటనలు లాభిస్తాయి. అలానే అవివాహితులకు తప్పకుండా వివాహం సెటిల్మెంట్ జరిగేటట్టుగా ఉంటుంది. వాళ్లకు పెళ్లి బలం, లగ్న బలం ఉన్నది కనుక తప్పకుండా వాళ్లకు
లాభం చేకూరుతుందని చెప్పి వీరికి రాశి వారికి తెలియజేయడం అనేది. తదుపరి తులారాశి. చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3. ఈ వారంలో మీకు ఎంతో అప్రమత్తతతోని జాగ్రత్తతోని వ్యవహరిస్తారు. అన్ని ఆనుకూల్యత లభించేటట్టుగా మీరు ఆ ప్లాన్ దిశగా మీరు నడుస్తుంటారు. ధనాదాయం పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. ఎప్పటి నుంచో దరఖాస్తు పెట్టుకున్నవి మీ ముందుంటాయి. నూతన ఉత్సాహంతో పాల్గొంటారు. విద్యార్థులకు కొంత శుభ సమయమే. మంచి మార్కులు వస్తాయి. వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. విదేశ పర్యటనలు లాభిస్తాయి. దూర ప్రాంతాల వారితోని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దాంతో మీకు కొంత సంతోషకరంగా ఉంటారు. ఎక్కడి నుంచో మీకు బంధువులు కొన్ని వస్తువులను మీకు గిఫ్ట్గా కానీ లేదా ఇవ్వడము జరుగుతుంది. దాంతో సంతోషంగా ఉంటారు. అలానే స్థిరాస్తుల విషయంలో లాభసాటిగా ఉంటుంది. మీ ఇల్లు మార్చడమో లేదా ఇల్లు సంబంధించినటువంటి పరిసరాలను మీరు తీర్చిదిద్దడము ఈ వారం చేసుకుంటారు. నూతనమైనటువంటి ఉత్సాహంతో పాల్గొంటారు. కొంత ఇంటి కుటుంబ పరంగా శ్రమ అధికమవుతుంది. అయినప్పటికీ కూడా దాన్ని బరువుగా మీరు అనుకోకుండా దాన్ని సక్రమంగా నిర్వర్తించి మంచి కీర్తి ప్రతిష్టలను తెచ్చుకుంటారు. ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. అలానే పై అధికారుల మెప్పు పొందుతారు. తోటి ఉద్యోగులు కానీ ఇరుగు పొరుగు వారితోని మంచి పేరు కీర్తి ప్రతిష్టలు తెచ్చే దిశగా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4. ఈ వారంలో మీ కుటుంబ భారం పెరుగుతుంది. కొంత ఖర్చులు అధికమవుతాయి. అయినప్పటికీ కూడా ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. ఈ ఖర్చులు అధికమయ్యేటట్టుగా దిశగా మీకు దాన్ని ఖర్చులు ఎంతైతాయో దానికి రెట్టింపు లాభం మాత్రం మీకు పొందుతారు. ఉద్యోగ ప్రమోషన్లు కానీ వృత్తి ఉద్యోగాల్లో మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. విద్యార్థులకు శుభ సమయమే. మంచి మార్కులను కొని తెచ్చుకుంటారు. ఉద్యోగ అవకాశాలు ప్రమోషన్స్ కానీ లేదా వేరే ఉద్యోగ అవకాశాలు కూడా మీ ముందు ఉంటాయి. స్థిరాస్తుల విషయంలో మీరు ప్రయత్నం చేయండి. కొన్ని మీ ముందుకు లాభంగా మీకు ముందుకు వస్తాయి. అలానే మీకు భార్యాభర్తలతోని సంబంధాలు కానీ మీ కుటుంబపరమైనటువంటి సంబంధాలు ఎక్కువగా పెంపొందించుకుంటారు. వాటిలో మీరు సంతోషకరంగా ఉంటారు. మీ పిల్లలు మంచి మార్కులు మంచి సీట్లు తెచ్చి పెట్టుకోవడం జరుగుతుంది. దాంతో మీ తల్లిదండ్రులు హాయిగా సంతోషంగా ఉంటారు. కాకపోతే పిల్లల ఖర్చులు కొంత అధికమవుతాయి ఈ వారం. దాంతో మీకు ఈ ఖర్చులు అధికమయ్యేటట్టు దిశగా మీరు ఆదాయం కొరకు మీరు ప్రయత్నిస్తారు. ఆదాయం సఫలీకృతమవుతుంది. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంత పని ఎక్కువగా పెరుగుతుంది. ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అయినప్పటికీ మీరు హాయిగా సంతోషంగా దాన్ని పనిని నిర్వర్తించి కీర్తి ప్రతిష్టలు తెచ్చే దిశగా మీరు ప్రయత్నం లోపం లేకుండా మీరు చేస్తుంటారు. అలానే గుడికి సంబంధించినది దేవాలయాలకు సంబంధించినటువంటి పూజలలో లేదా వ్రతాలలో దైవ సందర్శనల లోపల ఈ వారం పాల్గొంటారు. కొంత ఈ తీర్థయాత్రలు తిరుపతి లాంటివి అటువంటివి వెళ్ళే అవకాశాలు కూడా ఈ వారం మీకు గోచరమవుతున్నాయని చెప్పి మీకు తెలియజేయడం అయినది. తదుపరి ధనుసు రాశి. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం. ఈ వారం చిన్న అనారోగ్య బాధలు మీరు పొందేటట్టుగా ఉన్నది కనుక మీరు దైవాన్ని ప్రార్థించండి, పూజించండి. అలానే వైద్యుని సంప్రదించాలి. నడుముకు సంబంధించినది కానీ మీరు లేదా కడుపుకు సంబంధించినది, శిరస్సుకు శిరోబాధలు కానీ తలనొప్పి కానీ అటువంటి మీ చిన్న బాధలు మీరు పొందేటట్టుగా ఉంటుంది కనుక మీరు వైద్య సేవ మీకు అవసరం పడేటట్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా పెద్ద బాధపడవలసిన అవసరం ఉండదు. మంచి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కనుక మీకు కొంత మేరకు కొద్దిగా ఖర్చులు అధికమవుతాయి. అయినప్పటికీ కూడా ఆ ఖర్చులకు తగినట్టుగా మీకు డబ్బు చేతికి అందడం జరుగుతుంది. మీ పిల్లలు మీరు కుటుంబ పరంగా మంచి సంతోషంగా ఉంటారు. కుటుంబ భారం గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. స్థిరాస్తుల లాభం ఉంటుంది. అనేక విధాలుగా మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఏం చేయాలి, కుటుంబ పరంగా ఎట్లా అభివృద్ధి చెందాలి అనేటువంటి విషయంగా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఆలోచనల దిశగా మీరు ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నాలు మీకు కొంత మేరకు సఫలీకృతమవుతాయి. విద్యార్థులకు కొంచెం గడ్డు కాలమే. ఎక్కువగా శ్రమిస్తే కానీ మంచి మార్కులు మంచి సీట్లు పొందలేరు. మీరు
ఫలాని కాలేజీలో సీటు కావాలి అనుకుంటే అది దొరకక మీరు కొంత బాధపడడం కూడా జరుగుతుంది. కనుక మీరు దైవాన్ని నమ్మండి, భగవంతుని నమ్మండి. తప్పకుండా మీకు దేవుని స్మరణతోని మీకు అనుకూలత లభిస్తుంది. అలానే అవివాహితులు కూడా ఒకసారి, రెండోసారి, మూడోసారి ప్రయత్నం చేస్తే కానీ కొంత సఫలీకృతం కాదు. కనుక మీరు కూడా మీకు సంబంధించినటువంటి మీకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి జర పూజించండి, ప్రార్థించండి. దాంతో మీకు కొంత లాభం చేకూరుతుందని చెప్పి తెలియజేయడమైనది. విద్యార్థులకు కొంతమేరకు ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు. అలానే ఈ వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంత శ్రమ అధికమవుతుంది. తోటి ఉద్యోగులు కొంత సహకరించరు. దాంతో పని మీరే చేసుకోవడం చేత పని ఎక్కువగా అవుతుంది. కొంత అలసటగా ఉండేటువంటి సమయం అయినప్పటికీ ఆర్థికమైనటువంటి భారాల నుంచి మాత్రం విముక్తి పొందుతారు. ఆర్థికపరమైనటువంటి వనరులు మాత్రం మీకు సమకూరుతాయి, అనుకూలిస్తాయి. ఈ వారమంతా శుభాశ్రమ మిశ్రమ ఫలితాలని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2. ఈ వారంలో వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మాత్రం మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. చిన్న చిన్న వస్తువులు తయారు చేయడము, పరిశ్రమలలో ఉన్నవారికి మాత్రం కొంత ఆనుకూల్యత లభిస్తుంది. వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులకు మంచి గిరాకీ రావడం జరుగుతుంది. అలానే వృత్తిపరంగా ఉన్నవారికి మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వీరు ఎప్పుడో పనిచేసినటువంటి పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి అందరిలో నలుగురిలో నాలుకలాగా అందరిలో పేరు, మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వీరి తోటి ఉద్యోగులు సహకరిస్తారు. ముఖ్యంగా స్త్రీ మూలకంగా కొంత లాభసాటిగా ఉండేటువంటి సమయమని మీకు తెలియజేయడమైనది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. రాజకీయంగా పరంగా ఉన్నవారికి మాత్రం తప్పకుండా మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని, సీట్ను పొందుతారు. నూతనమైనటువంటి వ్యక్తులు రాజకీయ పరంగా ఉన్నవారికి కానీ లేదా ఈ వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొత్త వ్యక్తులు, నూతనమైనటువంటి మంచి ముఖ్యమైన ప్రముఖులతోని నూతనమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీకు భవిష్యత్తులో లాభసాటిగా ఉండేటువంటి వాళ్ళు. కనుక మీకు ఆనుకూల్యత ఎక్కువగా కనబడుతున్నది. ఈ వారం చిన్న చిన్న అనారోగ్య బాధలకు మీరు కొంత గురికాక తప్పదు. చిన్న చిన్న వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. కనుక దానికి అప్రమత్తతతో వ్యవహరిస్తే అన్నీ అధిగమించేటట్టుగా ఉంటుంది. మీరు మంచి కీర్తి ప్రతిష్టలు పొందే దిశగా మీరు తప్పకుండా ప్రయత్నిస్తారు. ఈ వారమంతా శుభాలే జరుగుతాయని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3. ఈ వారంలో మీ పిల్లల విషయంలో ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వారు మంచి కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడతారు. మంచి ఉద్యోగ అవకాశాలు మీ ముందుంటాయి. ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నది మంచి ఆనుకూల్యత లభిస్తుంది. మీకు పిలుపు వస్తుంది. ఉద్యోగం లభించేటట్టుగా మీకు కనబడుతున్నాయి. మీకు శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. మీకు ధనం సంబంధమైనటువంటి విషయాల లోపల ఆర్థికపరమైన లావాదేవీలలో మీకు లాభం చేకూరుతుంది. స్థిరాస్తులు మీకు అనుకూలత లభిస్తుంది. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో లేదా అమ్మకం విషయం లోపల మీకు లాభసాటిగా ఉండేటువంటి సమయం. మీరు చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. అలానే మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. మీకు దూరం నుంచి కొన్ని వస్తువులు, విలువగల వస్తువులను మీకు లాభకారిగా ఉంటుంది. కొన్ని ఎవరో మీకు గిఫ్ట్గా ఇవ్వడమో లేదా మీకు లాభం చేకూరడమో జరుగుతుంది ఈ వారం. అలానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి లాభం చేకూరుతుంది. వ్యాపారస్తులకు లాభసాటిగానే ఉంటుంది. విద్యార్థులు వీసా లాంటి కొంత ప్రయత్నించండి. కొంత అనుకూలంగా మీకు లాభిస్తుందని చెప్పి తెలియజేయడమైనది. స్త్రీలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అలానే ఆర్థికపరమైన లావాదేవీల్లో కొంత అప్రమత్తత, జాగ్రత్తగా ఉండాలి. లాస్ కాకుండా మీరు చూసుకోవాలని చెప్పి మీకు సలహా ఇవ్వడమైనది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ వారం లోపల మీ ఉద్యోగ అవకాశాల కొరకు ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. ఉన్నత ఉద్యోగం కొరకు ఎక్కువగా శ్రమిస్తారు. ఇప్పుడు ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నవారికి కూడా మీకు సంతోషం లేకుండా ఇంకో ఏదో సాధించాలి,
ఇంకో ఎటువంటి ఉద్యోగాన్ని మీరు పొందాలి అనేటువంటిది విషయంగా మీరు విడిచిపెట్టే దిశగా ఉంటారు. మీరు ప్రస్తుత ఉద్యోగాన్ని వదలకండి. వదిలితే మీకు ఇంకో ఉద్యోగం కొంత మేరకు లేట్ అవుతుంది, ఆలస్యం అవుతుంది, కనుక మీరు చాలా బాధపడతారు. ఇప్పుడు ఉన్న ఉద్యోగాన్ని మీరు సవరించుకోండి, దానితోనే తృప్తి పడండి. మీకు ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉంటాయి, కానీ ఇప్పుడు సమయం కొంత వేచి ఉండాలి. కొన్ని ఖర్చులు అధికమవుతాయి. అలానే దూర ప్రాంతాల వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. అట్లానే విద్యార్థులు వీసా లాంటివి కొంత శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం. వీసా లాంటివి కొంత లేట్ అవుతాయి. మీరు ఎక్కువగా ఆశలు పెట్టుకొని విదేశాలకు వెళ్తా వీసా వస్తుంది అనేటువంటి ఆశలతోని ఉంటారు కనుక చాలా బాధపడతారు. కొంత ఈ సమయం లోపల మీకు ఆనుకూల్యత తక్కువగా ఉంటుంది. ఉన్నతమైనటువంటి ఉద్యోగాల కొరకు ప్రయత్నించండి. మీరు ప్రయత్నం లోపం చేయకుండా చేయండి. ఉద్యోగం వచ్చిన తర్వాతనే వదులుకోవాలి. ఇప్పుడు ఉన్న ఉద్యోగం కానీ వస్తుంది అనేటువంటి విషయంగా ముందే వదులుకుంటే మాత్రం మీకు బాధలు తప్పవు. ప్రమోషన్ లాంటివి ప్రయత్నించండి. ఈ ఉన్నతమైనటువంటి ఉద్యోగం కొరకే ఉన్నదానిలోనే మీరు ప్రయత్నించండి. మీకు ఆనుకూల్యత లభిస్తుంది, ధనాదాయం పెరుగుతుంది, ఎప్పుడో ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి శ్రమ తప్పదు. వ్యాపారస్తులు ఎంత లాభసాటిగా మీరు ప్రయత్నించినా మామూలు లాభమే ఉంటుంది. రాజకీయ పరంగా ఉన్నవారికి మాత్రం తప్పకుండా అనిశ్చితి ఏర్పడుతుంది. మీరు ఆశించినటువంటి ఫలితం, ఆశించినటువంటి సీటు కొంత లభించకపోవచ్చు. కనుక మీరు కొంత దానికి ప్రిపేర్ అయి ఉండాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. మీకు స్థానిక పరంగా మీకు లాభం ఉంటుంది. మీకు స్థలం మార్పిడి కానీ లేదా ట్రాన్స్ఫర్స్ కానీ లేదా మీరు అనుకూలమైనటువంటి స్థలంకు మార్పు వెళ్ళడం కానీ మీకు చేసుకుంటారు. ఈ వారమంతా మీకు అటువంటి విషయం లోపల లాభం చేకూరుతుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. ఈ పైన చెప్పినటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితములు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నందున మీకు ఇష్టమైనటువంటి దైవాన్ని అంటే మీ ఇష్ట దైవాన్ని స్మరించండి, ఎక్కువగా పూజించండి. అలానే పారాయణాలు అటువంటి చేస్తే దుష్ఫలితాలు తగ్గి మంచి సత్ఫలితాలు, మంచి ఫలితాలను ఎక్కువగా పొందడం జరుగుతుంది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి అని చెప్పి తెలియజేయడం అనేది. స్వస్తి.